ఉండేనే కదా. సుప్రీంకోర్టులో మీ క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉండగా మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ అధికారుల చేత మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ రాయించి కొట్టేస్తారా? మరలా చెప్తున్నాం, ఈ విధంగా చట్టాలను దుర్వినియోగం చేసినటువంటి అధికారులు కూడా ఒక్కరోజు కోర్టు ముందర జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మీకు వస్తుంది. చట్ట ప్రకారం వ్యవహరించండి. చట్టానికి ఎవరు అతీతులు కారు. మీకై మీరే సాక్ష్యాలు ఉండని వాల్యూమ్స్ ఆఫ్ పేజెస్ రాసినటువంటి రికార్డులు ఈ రోజు సాక్ష్యాలు లేవని మీరు చెప్తుంటే మిమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కోర్టు ముందర మిమ్మల్ని కూడా దోషులుగా నిలబెడతాం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది మీ యొక్క సొంత విషయం కాదు. అకార్డింగ్ టు విన్సెంట్ ఫ్రాన్సిస్, ఒక చట్ట ప్రకారం దేర్ ఇస్ రూల్ ఆఫ్ లా ఇన్ దిస్ కంట్రీ. ఒక చట్టాన్ని ఫాలో అవుతున్నటువంటి రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నది. మీ సొంత రాజ్యాంగాల మటుకు కాదు. కాబట్టి ఈ విధమైనటువంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నెలలో అన్ని కేసులు కొట్టేయించుకొని అదే పోలీస్ చేత అదే సిఐడి చేత మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద రెఫర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి మీరు కేసులు కొట్టేస్తే అంతటితో ఆగది వ్యవస్థ. ఖచ్చితంగా మీ మీద పైకోర్టులకు తీసుకుపోతాం. దీనిలో సహకరించినటువంటి సాక్ష్యాధారాలు, వాల్యూమ్స్ ఆఫ్ సాక్ష్యాలు ఆల్రెడీ భద్రపరిచి ఆ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాలు ఉన్నటువంటి కేసులో కూడా మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ రాశారంటే మీరు కూడా చట్టం దృష్టిలో తప్పు చేస్తున్నారు. మీరు కూడా ఒక రోజు కోర్టు ముందర ఖచ్చితంగా మీ చర్యలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. మీ మీద కూడా కోర్టు వారి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇట్ ఈస్ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ వెన్ యూ యువర్ సెల్ఫ్ హ్యాస్ కలెక్టెడ్. మీరు సాక్ష్యాలు మీకై మీరే కలెక్ట్ చేసినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి, వాల్యూమ్స్ ఉన్నాయి, వందల మంది సాక్ష్యాలు మీరు విచారించున్నారు. ఈ రోజు తూచని చెప్పేసి సాక్ష్యాలు లేవని చంద్రబాబు గారు పునీతులని చెప్పి వారి మీద పవిత్ర జలాలు చల్లి ఆయన మీద ఏ కేసులు లేవని చెప్పడం, కేసులు ముందరకు తీసుకోకుండా పోవడం, కేసులు క్లోజ్ చేయడం చాలా చాలా గర్హనీయమైన చర్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతి పౌరుడు బాధ్యత ఉంది. ఇది కానీ అలౌ చేస్తే అధికారంలో ఉండినటువంటి ప్రతి వ్యక్తి తను ఏ దుశ్చర్యకైనా పాల్పడి తన అధికార బలంతో కేసు కొట్టించేసుకుంటే ఇంకా సామాన్య మానవుడి పరిస్థితి ఏందో మీకు అర్థమవుతుంది. కాబట్టి చెప్తున్నాం, ఇన్ని వేల కోట్ల స్కాములకి ఒక్క కేసు కాదు, ఒక్క ఇది కాదు, మీ యొక్క చరిత్ర చిట్టా ఇప్పితే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి తీవ్ర అధికార దుర్వినియోగానికి మీరు పాల్పడుతున్నారు. పోలీసులు చంద్రబాబు మామూలుగా ఎట్టుందంటే ఆయనే నేరస్తుడు, చంద్రబాబే నేరస్తుడు, చంద్రబాబే న్యాయవాది, చంద్రబాబే జడ్జి, చంద్రబాబే ఇన్వెస్టిగేషన్ అధికారి. ఈ పరిస్థితిలో మీరు కొనసాగుతున్నారు. అవినీతి చేసేది మీరే, అవినీతి మీద ఇన్వెస్టిగేట్ చేయించి కేసు లేదని చెప్పేది మీరే, తీర్పులు కూడా మీరే చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. మీ అవినీతి చట్టా ఇప్పితే ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో 21.30 కోట్లు స్కామ్ ఉందా లేదా, తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో 371 కోట్లు మీరు అవినీతికి పాల్పడ్డారని సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా? అసలు బేసిక్ గా ఈ కేసులో పిఎంఎల్ఏ కూడా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి కొరవ ముద్దాయిల్ని అరెస్ట్ చేసిందని కాదా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ చట్టాన్ని ఉపయోగించుకొని కొంతమంది ముద్దాయిల్ని, మీరు 37వ మంది ముద్దాయి, ఈ కేసులో ముద్దాయిల్ని కొంతమంది అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించున్నారు కూడా, మీతో కూడా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కదా.